ఈరోజైతే ఈవినింగ్ మిరపకాయ బజ్జీలు అయితే వేసుకుందాం రండి. మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా కారం కారంగా ఘాటుగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది. దానికోసం అయితే పచ్చిమిరపకాయలను అయితే తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక అర్ధ కేజీ శనగపిండి అయితే తీసుకోవాలి. దాంట్లోకి అయితే ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. ఇంకా కొంచెం హాఫ్ స్పూన్ అయితే సోడా పొడి వేసుకోవాలి, వంట సోడా. అయితే ఆల్రెడీ వేసి పెట్టాను. తగినంత వాటర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. బజ్జీల పిండి శనగపిండి అన్నమాట. తగినన్ని నీళ్ళు పోసుకొని పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇంకా బాగా నీట్గా కలిపి పెట్టుకొని ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ నీట్గా కలుపుకున్నాము. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉన్న తర్వాత ఇంకా జారు కలుపుకున్నాము. తర్వాత ఇప్పుడైతే పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాము. చీలికలుగా చేసుకుని పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా స్ట్రైట్గా ఉన్న వాటిని తీసుకొని ఏరుకొని పెట్టుకొని కట్ చేసుకొని దాంట్లో విత్తనాలు తీసుకునే అవసరం ఏం లేదు, అలాగే వేసుకోవచ్చు. అయితే వీటిని నైఫ్తో అయితే కట్ చేసుకున్నాం. ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇనుప కడాయిలో అయితే ఇంకా ఆయిల్ పోసి పెట్టుకున్నాను బజ్జీల కోసమని. ఇదంతా బాగా గ్రేవీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం బజ్జీలు అయితే వేసుకుందాము. ఇలా అన్నిటి నైఫ్తో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. వీటిలన్నిటిని పిండి అయితే ప్రిపేర్ అయింది. ఇలా జారుగా కలుపుకోవాలి. ఏమి బబుల్స్ ఏం లేకుండా కలుపుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఇలా చీల్చి పెట్టుకున్నాను. ఇంకా చివరిన కాస్త మిగిలితే అవి ఆనియన్స్ పకోడీలు మాదిరి వేద్దామని ఒక 2-3 ఉల్లిగడ్డలు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా వేసి దాంట్లోకి చివరన మిగిలిన దాంట్లోకి కలిపి పెట్టుకొని కరివేపాకు బజ్జీలు, ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి బజ్జీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందులోకి కొన్ని మళ్ళీ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటాం. ఇంకా ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇంకా బజ్జీలు అయితే వేసుకున్నాను. బజ్జీలను అయితే ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. ఇలాగా ఒకదానికి అంటుకోకుండా ఇలాగైతే వేసేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగనివ్వాలి.
ఇలా వీటిని అయితే టర్న్ చేసుకుందాము. సో ఇప్పుడు బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇంకా ఇప్పుడైతే మనము ఫిష్ అవుట్ చేసుకుందాం. బజ్జీలు అయితే ఇలా రెడీ అయిపోయి వేడి వేడి బజ్జీలు, అయితే టేస్ట్గా ఉండే బజ్జీలు. ఒక వే అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా బజ్జీలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకొన్ని ఉన్నాయి, రండి టేస్ట్ చేదురు. కానీ ఇలాంటి బజ్జీలు టేస్టీగా చేసుకోవాలంటే ఏం లేదండి, శనగపిండి, ఉప్పు, పొడి, పచ్చిమిర్చి అంతే తీసుకొని హాయిగా తినండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.